హాయ్ అండి. ఇదైతే వైకుంఠ ఏకాదశి వ్లాగ్ అనమాట. ఆ రోజు పోస్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంకా అసలు వాయిస్ ఓవర్ ఇచ్చేకి కుదరలేదు. సో, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే కలశం పెట్టుకుంటున్నాము. మా చెల్లి ఇక్కడ కలశం పెట్టేసింది. నేను పటాలకన్నిటికి బొట్లు పెట్టేసి పూలు పెట్టేశాను. మా అమ్మ దేవుని సామాన్లన్నీ తోమిచ్చారనమాట. ఇట్లా మేము ముగ్గురం తలా ఒక పని చేసుకుంటాము. సో, త్వరగా పూజ చేసేసుకొని ఇంట్లో గుడికి స్టార్ట్ అవ్వాలనుకున్నాము. ఇక్కడ కలశం పెట్టేసిన తర్వాత టెంకాయ కొట్టేసి నేను కొన్ని స్తోత్రాలు చదువుకున్నాను. తర్వాత మా పాప నేను హారతి ఇచ్చాను కదా, తను ఎక్కడి నుంచైనా పరిగెత్తుకుంటూ వచ్చి తనే గంట కొట్టాలంటుందన్నమాట. సో, ఇక్కడ దేవునికి చుంచిపోయకూడదు అన్నారండి పూలు. అందుకని నేను కేవలం దీపాలకు డెకరేషన్ కోసం మాత్రమే చుంచిపోసాను. మిగతా దేవునికి ఎట్లా పూలు పెట్టాలో అలాగే పెట్టేశాను అనమాట. ఇక్కడైతే నేను కొన్ని స్తోత్రాలు చదువుకున్నాను. జ్యోతి పరబ్రహ్మ స్వరూపం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతహే. అగద్యానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం అలివేలు మంగా పద్మావతి సమేతస్య శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః. గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. దీపం జ్యోతే పరబ్రహ్మస్వరూపం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇంకా మా ఇంటికి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళామండి. అక్కడ ఆ రోజు దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. మేము నీకు ఆల్రెడీ ఒక రీల్ పోస్ట్ చేశాను, ఒక్కసారి చూడండి చూడకపోతే.